టీటీడీ చైర్మన్గా బొమ్మన కరుణాకర్ అన్న గారు ఉండేటప్పుడు 5 భాషల్లో ఈ భగవద్గీతను ప్రచురించి అందులో స్కామ్ చేయడం జరిగింది. ఆ స్కామ్లో వచ్చినటువంటి డబ్బులతోనే బొమ్మన అభినయ్ గారు ఎలక్షన్ చేయడం జరిగిందని ఆరోపణలు చేయడం జరిగింది. దీన్ని తీసుకొని నిన్న కిరణ్ రాయల్ మీడియా సమావేశం పెట్టి అప్పటి వరకు అతనికి భగవద్గీత అంటే ఏందో తెలియదంట. అప్పుడే ఎవరికో స్వామికి ఫోన్ చేసి అసలు భగవద్గీత అంటే ఏంది స్వామి, అందులో ఎన్ని శ్లోకాలు ఉంటాయి, అది ఎవరు రాసినారు అని చెప్పి తెలుసుకొని ఆయన ప్రెస్ మీట్ పెట్టినాడంట. నేను నిన్న స్వామిని అడిగితే దానిలో 18 అధ్యాయాలు ఉంటాయని చెప్పినాడని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టాడు. అంటే ఇప్పటి వరకు నువ్వు భగవద్గీతను కూడా చూడలేదా కిరణ్ రాయల్? ఈ భగవద్గీతని సైజుని పరిమాణం కాదు, ఇప్పుడున్నటువంటి మన జీవన శైలిలో మనం పెట్టేటువంటి పరుగుల్లో ఇంత పెద్ద భగవద్గీతను కూడా ఎవరు చదవాలంటే టైం సరిపోదు. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లు పోయినాయి, వన్డే మ్యాచ్లు కూడా ఎవరు చూసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏది ట్రెండ్లో ఉందంటే ఐపీఎల్ మ్యాచ్లు, 2020 మ్యాచ్లే. ఆ విధంగానే మన జీవన శైలిలో భాగంగానే ఈ భగవద్గీతని చిన్న సైజులో, అందులో భగవద్గీత అంటే భగవంతుడి యొక్క నోటిలో నుంచి వచ్చినటువంటి మాటలు కాబట్టే భగవద్గీత అంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా భగవద్గీతలో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల దగ్గర నుంచి ఎవరు చదివినా కూడా ఈ భగవద్గీతలోని సారాంశాన్ని తెలుసుకోవాలి. ఆ విధంగా మన జీవన శైలిలో మనం ప్రయాణించాలన్నటువంటి ఉద్దేశంతోనే 5 భాషల్లో ఈ భగవద్గీతని ప్రచురించడం జరిగింది. ఇది ప్రచురించింది ఎక్కడో బయట కాదు, బొమ్మన కరుణాకర్ అన్న గారో లేదంటే ధర్మారెడ్డి గారు స్కామ్ చేయడానికి మన టీటీడీకి సంబంధించి ప్రింటింగ్ ప్రెస్ ఉంది, ముద్రణ సంస్థ ఉంది. ఇక్కడ మీరు చూసినారంటే ప్రింటెడ్ అట్ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రెస్, ఇందులో క్లియర్గా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది ఎక్కడో బయట వ్యక్తులకి దోచిపెట్టి ఎక్కడో బయట ముద్రణా సంస్థలో ముద్రించినటువంటి కాదు, తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినటువంటి ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించబడింది. ఇంక ఇక్కడ స్కామ్ ఎక్కడ జరిగింది నాకు తెలియజేయాలా. బొమ్మన కరుణాకర్ అన్న గారు ఇంతకు మునుపు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన మీద ఆరోపణలు వస్తే నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం మీద దగ్గర కూర్చొని ఆయన దీక్ష చేసినటువంటి వ్యక్తి బొమ్మన కరుణాకర్ అన్న గారు. అంటే ఏదో రకంగా మీరు తప్పులు చేయడం, వాటిల్ని కప్పిపుచ్చుకోవడానికి మా మీద బురద చల్లడమా? కిరణ్ రాయల్కి భగవద్గీత గురించి ఏం తెలుసు? కిరణ్ రాయల్కి ఏం తెలుసు అంటే కిల్లీలు ఎలా కట్టాలి, లేకపోతే బ్లాక్ టికెట్లు కొత్త సినిమా రిలీజ్ అయితే బ్లాక్ మార్కెట్ టికెట్లు ఏ విధంగా అమ్మాలి, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్ర దెబ్బతీసే విధంగా దొడ్డిదారులో దర్శనాలు ఏ విధంగా చేయించి డబ్బులు సంపాదించాలి, లేదంటే చెన్నై పోయి వస్త్రాలు తీసుకొచ్చి శ్రీవారి వస్త్రాలు అని చెప్పి భక్తులకు ఏ విధంగా మోసం చేసి లక్షలు దండుకోవాలన్న విషయాలు కిరణ్ రాయల్ తెలుసు. కానీ భగవద్గీత గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు కిరణ్ రాయల్. ఏదన్నా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు అనే విషయ పరిజ్ఞానం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇంకొకసారి బొమ్మన కరుణాకర్ అన్న గారి మీద కానీ అభినయ్ గారి మీద కానీ అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదు అని మీకు హెచ్చరిస్తాను.